భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ను అర్థం చేసుకున్న కారణంగానే, బీసీలు కొంత ఓన్ చేసుకున్న కారణంగానే, ఈ మాత్రం చైతన్యం వచ్చిందని అక్కడక్కడ కొందరు అంటున్నారు. నిజమేనా ఇది? వాస్తవమే మీరన్నది. ఇప్పుడు ఏ ఊళ్ళో కేసీఆర్ ఎంత తెలివిగా గతంలో ఒక మాట అన్నాడు. ఆంజనేయుని గుడి లేని ఆంజనేయుని గుడి లేని ఊరు లేదు, తెలంగాణ. కేసీఆర్ హ్మ్. పథకం లేని పల్లె లేదు అన్నాడు. మేమేమంటున్నా హ్మ్. అంబేద్కర్ విగ్రహం లేని ఊరు లేదు, హ్మ్. అంబేద్కర్ గారి విగ్రహం లేని ఊరు లేదు, పూలే గారు లేని మండలం లేదు. అవును. ఇప్పుడు గ్రామాలకు కూడా ఇప్పుడు వచ్చింది. గ్రామాలకు కూడా పోయింది. గ్రామాల పులి వచ్చేసిండు ఇలా గ్రామాలకు. మేము కూడా ఒక పిలిపించినాం. మనం బొడ్రాయి పండుగలు ఆ పండుగ చేస్తున్నాం, చేద్దాం. దాంతోపాటు వాళ్లకు కనిపించని దేవుళ్ళు వాళ్ళు, కనిపించే దేవుళ్ళు వీళ్ళు. హ్మ్. మనకైతే కనిపించరు కదా, మన తలరాత మార్చాలి. అరే ఓటు ఉట్టిగా ఓటు రాలే కదా. ఆ రోజు అంబేద్కర్ గారు కనుక పార్లమెంట్లో వారు లేకపోతే ఆ! ఓటు హక్కు అనేది అరే వచ్చేదే కాదు. పీజీ చేసడానికి ఓటు, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను కట్టడానికి ఓటు, ఈ అలగ జనానికి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పూరి గుడిసెలు ఉండటానికి ఎందుకు ఓటు, ఈ స్త్రీలకు ఎందుకు ఓటు అంటేనే కదా అంబేద్కర్ సర్వశక్తులు తన జ్ఞానాన్ని, తన యవ్వనాన్ని, తన జీవితాన్ని దారపోసి వజ్రాయుధం లాంటి ఓటు మన చేతులు పెట్టి, అట్లాంటి వజ్రాయుధాన్ని నువ్వు అగ్రకులాలకు వేసుకుంటే బానిసలకు పడి బతకవలసిందే కదా. కాబట్టి ఇది ఓటు చైతన్యం అనేది మెల్లమెల్లగా పాకింది. అది పల్లెకు వాకిన ఓటు చైతన్యం నిన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణానికి వచ్చింది. ఇప్పుడు మొత్తంగా 116 మున్సిపాలిటీ చైర్మన్లు మొత్తం 116లో బీసీలు 66 మంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. 66 మంది అంటే 62% పైగా. అంటే బీసీలు వాస్తవంగా 65% ఉంటారు. అంటే ప్రొపోర్షనటీ రిప్రజెంటేషన్ వచ్చింది. ప్రొపోర్షనటీ మున్సిపల్ ఎన్నికల్లో 62% అనివార్యంగా బీసీలను కాదలనే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎక్కడ ఒక ఖమ్మం జిల్లాలో మాత్రమే ఇవాళ అగ్రకులాలకు కొంత ప్రాతినిధ్యం ఎక్కువ ఇచ్చింది తప్ప, ఇప్పుడు నిజామాబాద్ ఉంది, నిజామాబాద్లో 7 మున్సిపాలిటీ చైర్మన్లు ఉంటే 7 బీసీలే వచ్చు. ఫస్ట్ టైం జనరల్ నిజామాబాద్ మేయర్గా జనరల్కి వస్తే అక్కడ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు జనరల్లో ఒక బీసీ మహిళకి ఇచ్చింది టైలర్ ఫస్ట్ టైం కదా మేయర్గా. ఫస్ట్ టైం అంటే జనరల్ అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎన్నికల మున్సిపల్ ఎన్నికలకు ముందు, జనరల్ స్థానాలు అంటే అగ్రకులాలు నా మీద దుమ్మెత్తి పోసిరు స్టేట్మెంట్ ఇచ్చారు, జనరల్ సీట్లు వార్నింగ్ ఇచ్చారు. జనరల్ సీట్లు అంటే రెడ్డి రావుల రిజర్వేషన్ కాదు, జనరల్ సీట్లు అంటే రెడ్డి రావుల రిజర్వేషన్ కాదు, జనరల్ సీట్లు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే కూడా, రెడ్డి రావులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలే కూడా. కాబట్టి మనకు రిజర్వేషన్ పరంగా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఇవాళ జనరల్ స్థానాలు కూడా కైవసం చేసుకోవాలి అని ఒక పిలిపించారు. జనరల్ స్థానాలు కూడా పోటీ చేశారు. ఆ తర్వాత కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా దాదాపు 60% గెలిచారు. అప్పుడు కూడా పిలిపించిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేమైతే మున్సిపల్ చైర్మన్లు మీరు ఎట్లయితారు? కౌన్సిలర్ కార్పొరేటర్లు మేమైనప్పుడు ఇవాళ ఎడ్లు బండి మేమైతే నడిపేది కూడా మేమే కదా, రైతు ఎడ్లు బండి మా అయితే నువ్వెట్ట నడుపుతావు? కాబట్టి కౌన్సిలర్ కార్పొరేటర్లు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అయినప్పుడు నేను ఇంతకుముందు భువనగిరి చెప్పిన మీరు బీసీలకే ఇవ్వాలని చెప్తే ఇవాళ 66 మంది, ఇంకా కొన్ని మున్సిపాలిటీలు రాలేదు, నాకు తెలిసి 67, 68 దాకా వస్తాయి. అంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి మహబూబ్నగర్ జిల్లా మొత్తం 17కు ఒక వైశ్యకి ఇచ్చారు వనపర్తిలో, మిగతా 16 బీసీలు, ఒక ఎస్సీకి 18కి, ఒక ఎస్టీ, ఒక ఓసీ, మిగతా 16 మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం వచ్చింది. అంటే బీసీలలో ఒక సామాజిక రాజకీయ చైతన్యం పెరిగిందనడానికి ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మీరు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి కొంచెం ఓపెన్గా మాట్లాడతారు. ఇప్పుడు గెలిచిన సర్పంచులు, ఈ మున్సిపాలిటీలో గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, లేదా రెబల్స్ తమవారు అనుకున్నందువలన పెరిగిందా, లేదా నిజంగానే కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉండి ప్రజలు ఓటేసినట్ల వారు? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు బుచ్చానా. ఇప్పుడు పార్టీలు అనేవి లోకల్ బాడీలో లేవు. ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పార్టీ లేదు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కత్తులు దూసుకుంటాయి, బీజేపీ కాంగ్రెస్ నిప్పులు గురిపించుకుంటారు. ఇవాళ భువనగిరిలో ఒక కౌన్సిలర్గా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఉమ్మడి అభ్యర్థి ఒక కౌన్సిలర్గా పోటీ చేసిండు. చాలా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేశారు.
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేశారు. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా, ఇప్పుడు ఈవెన్ కమ్యూనిస్టులు కూడా సిద్ధాంతపరంగా అంటాం కదా, కమ్యూనిస్టులు కూడా ఇలా దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటే ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. తర్వాత ఒక దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రజ్యోతిలో ఒక ఇది అంతా ఇది ఏమంటారు అనైతికము, బీజేపీ కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకున్నారు. ఈవెన్ ఇంతెందుకు కమ్యూనిస్టులు బీజేపీలు ఉప్పు నిప్పు కదా, వాళ్ళకు లెఫ్ట్ రైట్ ఎప్పుడు కలిసే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కూడా పొత్తు పెట్టుకున్నారు. కౌన్సిలర్ ఎన్నికల్లో, కార్పొరేటర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పటన్ చెరువులో బీఆర్ఎస్ అభ్యర్థికి రఘునందన్ రావు గారు ఓటేసింది. బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ ఓటేసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గెలిపించింది. ఇట్లా చాలా చోట్ల ఏం చేసిరు అంటే, ఇప్పుడు రోజు మీడియాలో వస్తుందంటే బీజేపీ మనం సిద్ధాంతపరంగా ఉండాలి కదా, కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అయితే బీజేపీ వైస్ చైర్మన్ తీసుకుని కాంగ్రెస్కి, ఇప్పుడు అమనగల్ ఉంది ఎగ్జాంపుల్, అమనగల్లో కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి వైస్ చైర్మన్, కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. ఇట్లా ఒక అమనగల్లే కాదు, ప్రతి దగ్గర ఎక్కడ వెసులుబాటు ఉంటే, ఎక్కడ పదవి వస్తుంది అనుకుంటే వాళ్లకు వాళ్ళే లోకల్ అడ్జస్ట్మెంట్ చేసుకుని పొత్తులు పెట్టుకున్నారు, వాళ్ళే పదవులు తీసుకున్నారు. వీళ్ళ పాత్ర ఏమీ లేదు, వీళ్ళు చెప్తే వినే పరిస్థితులు కూడా ఎవరు లేరు. అంటే ఇదంతా ఎందుకు అయింది అంటే ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, వీళ్ళంతా ఉదయం వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటారు, కానీ వీళ్ళు సాయంత్రం కాగానే ఇలా అందరూ ఒకే తాను ముక్కలు, వీళ్ళ శరీరాలు వేరు కానీ ఆత్మలు మాత్రం ఒక్కటే. బీజేపీలు ఉన్నోళ్ళు, కాంగ్రెస్లు ఉన్నోళ్ళు, బీఆర్ఎస్లు ఉన్నోళ్ళు, వీళ్ళ ఆత్మలు ఒకటే. ఇలా ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు మీద పక్షాలినట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోతున్నాం. ఆ విషయం కింద దాకా అర్థమైంది. అర్థమయ్యే మీరు మనం ఒకసారి కనుక టైం లేదు కానీ ఒకసారి డేటా కనుక తీస్తే అసలు ఇప్పుడు సిపిఐ కొత్తగూడెం మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఏమంటే కేటీఆర్ గారు ఫోన్ చేశారు కూననేని సాంబశివరావు గారు, అన్న మేము మద్దతు ఇస్తాం సిపిఐకి, మీరు మేయర్ కండి. లేదు మేమే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ మద్దతు ఇచ్చి, ఇట్లా చాలా చోట్ల బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు కలిసి పొత్తు పెట్టుకున్నది, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, మున్సిపల్ చైర్మన్ల కాడ పొత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత మేయర్ల కాడ కూడా పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఇండిపెండెంట్ కూడా వచ్చారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇండిపెండెంట్, ఇప్పుడు గద్వాలలో ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పుడు కవిత గెలిచిందని అది వచ్చింది చూడు, వాళ్ళు మొత్తం వాళ్ళంతా ఇండిపెండెంట్, ఏదో గుర్తు కాబట్టి సింహం గుర్తు కావాలి కాబట్టి దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళే చైర్మన్ అయ్యారు, ఇండిపెండెంట్ వాళ్ళే చైర్మన్. అంటే అక్కడ వ్యక్తి బలమా లేకపోతే కనుక వ్యక్తి బలమే, పార్టీలై లేవు, పార్టీల ముఖాలు చూసి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పార్టీల ముఖాలు చూసి ఓటేసినట్టయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్నగర్లో వచ్చిండు, మరి మహబూబ్నగర్లో ఎందుకు రావాలకు? జాతీయ అధ్యక్షుడు వచ్చిండు కదా, మరి మహబూబ్నగర్కు అదే కేటీఆర్, హరీష్ రావు కనీసం ఎన్నికల ప్రచారానికి కూడా పోలే. మరి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్కి ఎందుకు ఎన్నికల ప్రచారం పోలే? బండి సంజయ్ గారికి ఎందుకు వదిలేసిండు? ఇప్పుడు కరీంనగర్కి ఒక ముఖ్యమంత్రి అన్ని జరిగినప్పుడు కరీంనగర్ ఎందుకు వదిలేసిపోయిండు? అంటే ఇక్కడ ఒకటి లోకల్ నాయకత్వానికి బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచిగా తేట తెల్లంగా అర్థమైపోయింది. వాళ్ళ అవసరం కోసం మాత్రమే, వాళ్ళ పదవుల కోసం, ఆ పదవుల ద్వారా వాళ్ళ గౌరవం పెంచడం కోసం, ఆ పదవుల ద్వారా ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఇలా చెప్పులు మార్చినట్టు, జేబుల ఖర్చుపులు మార్చినట్టు వాళ్ళే పార్టీలు మారుస్తున్నారు. ఏమి లేని గుడ్డపోయి గాలం మేము, ఏమి లేని వాళ్ళము ఇలా. కాబట్టి మాకెందుకు పార్టీలు? ఎవరి అందుకనే కదా సర్పంచ్ ఎన్నికల్లో అది రుజువైంది. ఇదైతే మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్లు ఇచ్చేది, బీఫాములు కూడా వాళ్ళు లెక్క చేయాలి, బీఫామ్ కూడా లెక్క చేయాలి. లోకల్ పార్టీ నేను అంటున్నా, మరి ఈ పార్టీలకు సిద్ధాంతమైన కనుక ఉంటే మరి ఒక్కనన్నా ఎందుకు సస్పెండ్ చేయాలి? ఒక్కనన్నా ఇన్ని వేల మంది పొత్తులు పెట్టుకున్నారు కదా, 100 మంది, ఒక్క కాడనన్నా బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాం అనేది కాంగ్రెస్ తోటి సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ తోటి ఎట్ట పొత్తు పెట్టుకుంటామని బీజేపీ తోటి సస్పెండ్ చేయాలి, ఇలా బీజేపీ కాంగ్రెస్ తోటి ఎట్ట పొత్తు పెట్టుకుంటామని బీఆర్ఎస్ తోటి సస్పెండ్ చేయాలి. ఇక కమ్యూనిస్టులు అంటే చాలా కఠినమైన, మరి కమ్యూనిస్టులు కూడా సస్పెండ్ చేయాలి.
లేదు, ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఆ పరిస్థితుల్లో ఇలా ఒక సామాజిక చైతన్యం వచ్చింది, ఒక సోయి వచ్చింది, ఒక సామాజిక విప్లవం, సామాజికంగా ఒక సామాజిక చైతన్యం మొదలైంది.